మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల ఇప్పటికే రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారని అన్నారు. కొంతకాలం చెరుకు కూడా ఉండేది. ఇప్పుడున్న సోలార్ ఫ్యాక్టరీ సీజన్ మొదలైన నుంచి వరి గురించి కానీ లేదు మొక్కజొన్న పంట దిగుబడి వస్తుంది దగ్గర నుంచి కానీ మొక్కజొన్న పంట రైతు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పీ వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు మధ్యవర్తులు లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే కొనుగోలు చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700, 1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులకు అనేక సందర్భాలు చెప్పారు. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థలు, రైతాంగం పడుతున్న ఇబ్బందులు కనుక ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా లేదు మీరు చేయలేని పనిని లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాన్ని చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజే చూశాను పత్రికలో ప్రధానంగా ఇవాళ ఈనాడు పేపర్లు వేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ధర కొనండి అని చెప్పి ఏం చేసుకుంటారు? ఇప్పుడు మార్కెట్ ధర కొని విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి ఏదో మనకు సామెత ఉంది, గ్రామాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఒక పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అనే భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంత దొరుకుతా అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచెవిని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారు చూసుకొని ఉందో కూడా నాకు తెలియదు, తెలుసో తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖ్యంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళ దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. ఒక స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు అన్నవరం. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేటు బాగుంటుంది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ ఎంత కొంటారు? నేను 20వ తారీఖు డేట్, ఇది ఆన్ రికార్డ్, వాళ్ళు 1,00,000 టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రకృతి చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళ రేట్ ఎంత చెప్పమంటారా? 20వ తారీఖు, ఇవాళ డేట్ 24, సారీ 23, 23వ తారీఖు, నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ రేట్ 1900 రూపాయలు ప్లాంట్ చేర. ఒక క్వింటా మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పీ ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పీ 2400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలి. ఇది ఎంత ఇస్తుంటే 1900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజెస్ సార్. అంటే ప్రభుత్వం భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వాళ్ళ రైతులకి పరిస్థితి వస్తుంది.
మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి, ఎందుకు ఈ కార్యక్రమం చేయలేకపోయారు మీరు? ఇప్పుడు మీరు అయితే ఏమొస్తుంది ఉపయోగం? ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు? అంటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తాం చెప్పడానిక? మొత్తం రైతులందరూ అమ్ముకొని పోయి, రైతులు వాళ్ళ పంట అంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో పంటకి వెళ్ళిపోతుంటే ఒక పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికి అబద్ధాలు? నిజాలు కదా. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఏంటి డాక్యుమెంట్ అంతా పంపించదు, మీకు పంపిస్తాను. లేకపోతే ఫార్మాలు హైయెస్ట్ నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని లక్షల టన్నులు కొంటారు. కొన్ని లక్షల టన్నులు ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అలాంటిది మన ప్రాంతంలో పక్కనే హైయెస్ట్ మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మొక్కజొన్న, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు. మీరు వచ్చి ఈ ప్రభుత్వం రైతుల కోసం బాగా చూస్తుంది, రైతులకు అన్ని చేస్తున్నా, మీరు తప్పుదో పట్టిస్తారా? వాస్తవాలు చెప్తున్నారు. ఏంటి అవాస్తవం? ఇది అవాస్తవమా? ఇది వాస్తవమా? 2400 రూపాయలు ఎంఎస్పీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ 1900 రూపాయలకి రైతు ఎక్కడికి? అన్నవరం చేరా. అది అక్కడికి వస్తే అదే ఆయన డోర్ స్టెప్ వస్తే ఎంత అవుతుంది? మా ఆయన 1700 రూపాయలు, 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీస్తే బస్తాకి. 2400 రూపాయలు ఎక్కడ? 1700 రూపాయలు ఎక్కడ? సుమారు రైతు 100 కేజీలకి 700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్ల రూపాయలతో డిపాజిట్ పెడితే దేనికోసం పెట్టారు? అది ఇన్బ్యాలెన్స్, మార్కెట్ ఇన్బ్యాలెన్స్ చేయడం ఉంటే మార్కెట్ బ్యాలెన్స్ చేయడానికి, ఎంఎస్పీని ప్రొటెక్ట్ చేయడానికి ఆనాడు చేశాం. ఆనాడు కరోనా లాంటి కష్టకాలంలో ఎవరు బయటకు రాని ప్రాంతాల్లో ఆ రోజు రైతులను ఆదుకునే పరిస్థితి. మీరు ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బస్తా